2 సంవత్సరములు గడిచిన తర్వాత ఫరో ఒక కల కనెను. అందులో అతడు ఏటియొద్దన నిలిచియుండెను. చూపునకు అందమైనవియూ బలిసినవియూనైన 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను. వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి 7 ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటియొడ్డున ఆ ఆవుల యొద్ద నిలుచుండెను. అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివేశెను. అంతలో ఫరో మేలుకొనెను. అతడు మరలా నిద్రించి రెండవసారి కలకనెను. అందులో మంచి పుష్టిగల 7 వెన్నులు ఒక్క దంటున పుట్టుచుండెను. మరియు తూర్పుగాలిచేతు చెడిపోయిన 7 పీలవెన్నులు వాటి తర్వాత మొలిచెను. అప్పుడు ఆ పీలవెన్నులు నిండైన పుష్టిగల 7 వెన్నులను మృంగివేశెను. అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను. తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను. అతడు ఐగుప్తు శకునగాండ్రులనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి తన కలలను వారితో వివరించి చెప్పెను. గాని వాటి భావమును ఫరోకు తెలపగలవాడెవడునూ లేకపోయెను.